పాకిస్తాన్ లాంటి దేశంలో మైనారిటీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో మనం చాలాసార్లు గతంలో చెప్పుకున్నాం. పర్టికులర్గా హిందువులంటే ఎంత హీనంగా చూస్తారో, ఒక బానిసల్లాగా ట్రీట్ చేస్తారో మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. హిందువులు మాత్రమే కాదు, మిగిలిన మతాల చెందినటువంటి వ్యక్తులపై కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా వరకు. తాజాగా జరిగినటువంటి ఉదంతం గురించి చెప్తాను. ఒక 13 ఏళ్ల క్రైస్తవ బాలిక అమ్మాయి 40 ఏళ్ల ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ వివాహాన్ని పాకిస్తాన్ కోర్టు ధృవీకరించింది. ఇది కరెక్టే, దీంట్లో ఎలాంటి తప్పు లేదు. 13 సంవత్సరాల అమ్మాయిని 40 సంవత్సరాల వ్యక్తి, ఒక క్రిస్టియన్ బాలికను 40 సంవత్సరాల ముస్లిం వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని కోర్టు ఎలా అంగీకరిస్తుంది అంటూ పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ఉన్నటువంటి క్రిస్టియన్ సంఘాలు, ఉన్నదే చాలా తక్కువ పాపులేషన్, నిజానికి హిందువులు తక్కువగానే ఉన్నారు, అంతకంటే తక్కువ క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంది. ఆ ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్లకార్డులు కూడా పట్టుకుని, అవర్ క్రిస్టియన్ డాటర్స్ ఆర్ నాట్ సేఫ్ ఇన్ పాకిస్తాన్ అంటూ, ఎండ్ ఫోర్స్డ్ కన్వర్షన్ అంటూ పెద్ద ఎత్తున క్రిస్టియన్లు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. క్రిస్టియన్ల పరిస్థితే కాదు, నిజానికి హిందువుల పరిస్థితి కూడా అంతకంటే దారుణంగా ఉంది. ఎప్పుడు దాడులు జరుగుతాయో, ఎవరు వచ్చి వెతికెళ్ళిపోతారో తెలియనటువంటి పరిస్థితి, వేరే దారి లేక, గత్యంతరం లేక అక్కడ లాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా క్రైస్తవులు కోర్టు తీర్పును తప్పుబడుతూ నిరసన చేస్తున్నారు. లాహోర్లోని క్యాథలిక్ చర్చ్ అయితే దీనికి సంబంధించి న్యాయ వ్యవస్థ యొక్క ఇది ఘోరమైనటువంటి వైఫల్యం, ఎంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి మరొకటి రాదు అంటూ కూడా వ్యాఖ్యానించింది. ఒకసారి మనం లెక్కలు కూడా చూస్తే, పాకిస్తాన్ ఫార్మేట్ అయిన దగ్గర నుంచి, అంటే దేశం ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మైనారిటీల యొక్క సంఖ్య ఏ విధంగా గణనీయంగా పడిపోయిందో ఒకసారి చూద్దాం. గతంలో 1941లో 14 నుంచి, అంటే 14 నుంచి 15% హిందువుల జనాభా ఉండేది. ఓవరాల్గా పాకిస్తాన్ జనాభాలో 14 నుంచి 15% హిందువుల జనాభా ఉండేది. కానీ ఈ రోజున మనం పరిస్థితి చూస్తే 2023 లెక్కల ప్రకారం చూస్తే 2.17, ఎక్కడ 14%, ఎక్కడ 2%. 2017 లెక్కలు చూసుకుంటే సుమారు అంతే ఉంది, 2.14% హిందువుల జనాభా పాకిస్తాన్ పాపులేషన్లో. అంటే 15% నుంచి 2%కి పడిపోయింది. ఎంత డ్రాప్ అయినట్టు? 85% మంది హిందువుల జనాభా తగ్గిపోయింది. మరి ఏమైపోయారు హిందువులంతా అంటే, ఒకటి 1947 నుంచి 1951 మధ్యలో చాలా తీవ్రమైనటువంటి దాడులు జరిగాయి. సిక్కులు కానీ, హిందువులు కానీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వలస వచ్చేసినటువంటి పరిస్థితి. ఇంకా మిగిలిన వాళ్ళని 2 రకాలుగా, కొంతమందిని అంతమొందించారు, చంపేశారు. మిగిలిన వాళ్ళని మత మార్పిడి చేసి బలవంతంగా మతం మార్చేసుకుని ఇస్లాంలోకి మార్చేశారు. ఈ విధంగా హిందువుల యొక్క జనాభా అంతకంతకు కూడా క్షీణిస్తూ వస్తుంది. ఈ మరికొన్ని సంవత్సరాలు పోతే, మరొక 3-4 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత ఈ ఉన్న 2% హిందువులు కూడా అక్కడ కనుమరుగైపోయేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ క్రిస్టియన్ల సంగతి కూడా అంతే. క్రిస్టియన్లు ఉన్న వాళ్ళే చాలా తక్కువ. ఇందాక నేను చెప్పినట్టుగా క్రిస్టియన్ల జనాభా 2017లో ఎంత ఉండేదంటే 1.27% ఉండేది ఓవరాల్గా పాకిస్తాన్ పాపులేషన్లో. ఈ రోజున ఎంత ఉంది? ఈ రోజు అంటే 2021 లెక్కలు, లేటెస్ట్ లెక్కలు, ఇంకా అసలు పూర్తిగా ఉన్నారో లేదో కూడా డౌటే. 2021 లెక్కల ప్రకారం చూస్తే 1.2% క్రిస్టియన్లు మాత్రమే ఓవరాల్గా పాకిస్తాన్ జనాభాలో అంతే ఉన్నారు. ఈ ఉన్న వాళ్ళని కూడా రకరకాలుగా చిత్రహింసలు పెట్టి, ఈ వివాహాలు, ఇలాంటి వివాహాలు, బాల్య వివాహాలు చేసుకొని వాళ్ళని బలవంతంగా మత మార్పిడి చేసి అణచివేస్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్లో కనిపిస్తోంది. అంటే వెస్ట్రన్ సొసైటీ ఏ విధంగా కొలాప్స్ అయిందో మనం తరచూ మాట్లాడుకుంటాం. ఏషియాలో కూడా, పాకిస్తాన్లో కూడా సమాజం ఎంత కొలాప్స్ అయిపోయిందో, ఎంత దిగజారిపోయిందో చెప్పడానికి ఈ తాజాగా జరిగినటువంటి ఈ కోర్టు తీర్పే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.